నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరందరూ వినే ఉంటారు. మనం గెలిచేసామని ప్రకటించాడు ఆయన. ఇరాన్ మీద గెలిచేసాం. ఇరాన్ నేవీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఎయిర్ ఫోర్స్ పూర్తిగా అయిపోయింది. మిస్సైల్స్ ఇరాన్ ఇప్పటి వరకు ఏ మిస్సైల్స్తోనైతే దాడులు చేస్తుందో ఆ మిస్సైల్స్ పూర్తిగా అయిపోయాయి. ఇరాన్ దగ్గర ఇక మిస్సైల్స్ లేవు. డ్రోన్స్ ప్రయోగించే సామర్థ్యం కూడా పోయింది. వాళ్ళ ఆయుధాల ఫ్యాక్టరీలు, రాకెట్ లాంచర్లు ముక్కలుగా విరిగిపోతున్నాయి. వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. రాబోయే 2-3 వారాల్లో చాలా గట్టిగా కొట్టబోతున్నాం. వారిని రాతి యుగంలోకి తీసుకెళ్ళబోతున్నాం. ఇది ట్రంప్ మాట్లాడిన మాట. ట్రంప్ మాట్లాడి 2 డేస్ అయింది. 48 గంటల్లో జరిగింది ఏంటి మరి? నిజంగానే ఇరాన్ ఓడిపోయిందా? ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ శక్తి మొత్తం నేవీ, ఎయిర్ ఫోర్స్, క్షిపణులు, రాకెట్ లాంచర్స్ అన్నీ నాశనం అయిపోయాయా? ఇరాన్ కోలుకోని దెబ్బ పడిపోయిందా? ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు, వాళ్ళ నాయకులందరినీ చంపేశాము. నిజంగానే నాయకులు కోల్పోయి దిక్కులేంది అయిపోయిందా ఇరాన్? ఈ 48 గంటల్లో ఇరాన్ ఇజ్రాయెల్లో బీభత్సం సృష్టించింది. అమెరికా మిలిటరీ బేస్ల మీద ఇజ్రాయెల్ దేశంలో బీభత్సం సృష్టిస్తున్నది. ఇప్పటికీ అదే జరుగుతున్నది. బీభత్సం సృష్టిస్తున్నది. ఇజ్రాయెల్ మీద దాడులు చేసి దాదాపు 2 పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో దాడులు చేసి బీభత్సం సృష్టించింది. అమెరికాకు సంబంధించిన ముఖ్యమైన ఫైటర్ జెట్లను పేల్చేసింది ఇరాన్. అతి ముఖ్యమైనది, చాలా బలమైనది అనుకుంటున్న F-15 ఫైటర్ జెట్ని పేల్చేసింది. దాదాపు 10 దాకా అమెరికన్ జెట్లని, డ్రోన్లని, మిస్సైల్స్ని ఇరాన్ కూల్చేసింది. ఇరాన్ మీదకి దాడికి వెళ్ళిన 10 దాకా అమెరికా జెట్లను, ఒకటి హర్ముజ్ జలసంధి దగ్గర కూల్చేసింది, ఇరాన్ ఆకాశంలో కూల్చేసింది. ఈ ఫైటర్ జెట్లను కూల్చేసిన తర్వాత 2 పైలట్లు, ఒక అతను రెస్క్యూ చేసిన అమెరికా, ఇంకొక అతను ఏమయ్యాడో ఇప్పటివరకు తెలియదు. అతను చనిపోయాడా, ఇరాన్ చేతిలో ఉన్నాడా అనేది తెలియదు. అతని రెస్క్యూ కోసం వెళ్ళిన 2 యుద్ధ హెలికాప్టర్లను కూడా అమెరికా పేల్చేసింది. ఒకవైపు అమెరికా పంపిస్తున్న వార్ జెట్లను పేల్చేస్తున్నది, వార్ హెలికాప్టర్లను పేల్చేస్తున్నది. చాలా నైపుణ్యంగా, గతంలో లేనంత నైపుణ్యంగా ఇరాన్ వల్ల చాలా ఆధునికమైన ఆయుధాలతో వాటిని పేల్చేస్తుంది. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇరానే తయారు చేసుకుందా? వాళ్లకు సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? రష్యా పూర్తి సహకారం అందిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతి సమాచారం ఇరాన్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మొసైద్ సమాచారం సేకరించి టార్గెట్పై దాడి చేయడంలో ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే, ఇజ్రాయెల్ మొసైద్ ఏ విధంగా అయితే బాగా పేరుగాంచిందో, ప్రస్తుతం ఆ మొసైద్కు మించి ఇరాన్ పనిచేస్తున్నది రష్యా సహకారంతో అనేది అర్థమవుతున్నది మనకు. అలాగే అమెరికా జెట్లను కూల్చేసి అమెరికాలో దీని మీద రక్షణ శాఖలో అల్లకల్లోలం అవుతున్నది. వాళ్ళ విమానాలు, ఒక్కొక్క విమానం 800 కోట్ల రూపాయలకు పైగా విమానాలు అవి. ఇంకా చాలా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, అంటే ఆయుధాల నష్టం కలిగిస్తున్నది ఇరాన్ ట్రంప్ మీద. ఇక ఇజ్రాయెల్ మీదనైతే ఈ 48 గంటల్లో బీభత్సమైన దాడులు చేసింది. సెంట్రల్ ఇజ్రాయెల్, ఇరాన్ మిస్సైల్ అయిపోయినాయని ట్రంప్ ప్రకటించాడు కదా, అలాంటి 10ల సంఖ్యలో మిస్సైళ్లను ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి వదిలింది. ఇజ్రాయెల్ ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వస్తున్న విజువల్స్ మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎక్స్లో చాలా కనబడుతున్నాయి మనకి. ఆకాశంలో 10ల సంఖ్యలో వస్తున్నాయి మిస్సైల్స్. ఆ మిస్సైల్స్ సెంట్రల్ ఇజ్రాయెల్ మీద రెసిడెన్షియల్ ఏరియాలు, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు, క్లస్టర్ కమ్యూనికేషన్స్, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక బిల్డింగులు, ఇండస్ట్రీస్ అనేక దెబ్బతిన్నాయి. అలాగే మిలిటరీకి సంబంధించిన
తయారీ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. దక్షిణ ఇజ్రాయిల్లో కూడా అనేక బిల్డింగులు, ఇజ్రాయిల్కి సంబంధించిన కెమికల్ ప్లాంట్లు, బిల్డింగులు, మిలిటరీ బిల్డింగులు చాలా దెబ్బతిన్నాయి. దక్షిణ ఇజ్రాయిల్లో టెల్ అవీవ్లో, హైఫాలో ఈ 2 పట్టణాల మీద ఇజ్రాయిల్లోని 2 పట్టణాల మీద ఇరాన్ సృష్టిస్తున్న బీభత్సానికి ఇజ్రాయిల్ వణికిపోతున్నది. అక్కడ ప్రజలు ఇప్పటికే దాదాపు లక్షల మంది ప్రజలు దాక్కున్నారు, రోడ్ల మీద రాకుండా బంకర్లలో దాక్కున్నారు అనే వార్తలు ఇజ్రాయిల్ నుంచే వస్తున్నాయి. లక్షల మంది ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి. బయటికి వస్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇరాన్ సృష్టించింది. ఏ పరిస్థితుల్లో ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది, దాని దగ్గర ఆయుధాలు లేవు, అంతా అయిపోయింది, అది రాతి యుగంలోకి వెళ్ళిపోతుంది అని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ బీభత్సం సృష్టిస్తుంది ఇజ్రాయిల్ మీద. ఒక్క ఇజ్రాయిల్ మీదేనా? అమెరికా పంపిన జెట్లను కూల్చడమేనా? అమెరికా పంపిన యుద్ధ విమానాలను కూల్చడమేనా? కాదు. అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటి మీద మళ్ళీ దాడులు చేసింది. మొదట్లో దాడులు చేసింది, ఇప్పుడు మళ్ళీ దాడులు చేస్తుంది. జోర్డాన్లో అల్జరా ఎయిర్ బేస్ మీద డ్రోన్ దాడులు చేసి ఆ ఎయిర్ బేస్ను స్మాష్ చేసింది. కువైట్లో అలీ అల్ సలం ఎయిర్ బేస్ మీద, క్యాంప్ అల్ జఫాన్ వంటి బేస్ల మీద, ఇంధన డిపోల మీద, ఎయిర్పోర్ట్ల మీద, ఫ్యూయల్ డిపోల మీద బీభత్సమైన దాడులు చేసింది కువైట్లో. అవి మొత్తం నాశనం చేసింది ఇరాన్ మిసైల్స్, నాశనం చేసి పడేశాయి. బహ్రెయిన్లో అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నది. బహ్రెయిన్ చాలా దగ్గర, అమెరికాకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలాంటి బహ్రెయిన్లలో కూడా తీవ్రమైన దాడులు చేసింది యుఐఏ. అనేక కంపెనీల బిల్డింగ్స్ మీద, ఆయిల్ ఇన్ఫ్రా టార్గెట్ మీద, టెలికాం బిల్డింగ్స్, డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్ మొత్తం అమెరికాకు సంబంధించిన డేటా సెంటర్సే. ఈ డేటా సెంటర్స్ మీద, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, టెలికాం రంగం మీద చాలా తీవ్రమైన బీభత్సమైన దాడులు చేసింది, స్మాష్ చేసింది. కువైట్, సౌదీ అరేబియాలో మళ్ళీ ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసింది. ఇప్పటికీ హర్ముజ్ జలసంధిలో నావీ పూర్తిగా కోల్పోయింది ఇరాన్. అసలు నావీయే లేదు, ఇరాన్ది స్మాష్ అయిపోయింది అని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇప్పటికీ హర్ముజ్ జలసంధి మీద ఇరాన్ పట్టు కొనసాగుతోంది. ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు అక్కడి నుంచి రానివ్వడం లేదు ఇరాన్. ఇప్పటికీ దాని మీద పట్టు కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రంతా టెల్ అవీవ్ మరియు హైఫా నగరాల మీద దాడులు జరిగాయి. ఇప్పటికే ఎక్కడెక్కడ దాడులు జరిగాయని చెప్పుకున్నాం. దాడులు జరిగినాయి. అమెరికా యుద్ధ విమానాలను F-35 లాంటి చాలా, ఇప్పటికి F-35 నెంబర్ 1 అమెరికాలో, అట్లాంటి యుద్ధ విమానాలను కూల్చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయిల్ చాలా తీవ్రమైన దాడి చేస్తుంది. అమెరికా కూడా దాడి చేస్తుంది. అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడిలో అనేక బిల్డింగ్ల మీద దాడులు చేస్తుంది, హాస్పిటళ్ళ మీద దాడి చేస్తుంది, మళ్ళీ స్కూల్స్ మీద దాడులు చేస్తుంది. అనేక మంది చనిపోతున్నారు ఇరాన్లో. మిగతా చోట్ల, ఇజ్రాయిల్లో మిగతా చోట్ల మానవ నష్టాలు తక్కువగా ఉండి ఇరాన్లో మానవ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలామంది చనిపోతున్నారు ఇరాన్లో. మిగతా చోట్ల ఆయుధ డిపోలు, అక్కడ ఉన్న కొంతమంది చనిపోవచ్చు, కానీ పెద్దగా ఎక్కువ సంఖ్యలో మరణాలు మిగతా చోట్ల లేవు. ఇరాన్లో చాలా పెద్ద సంఖ్యలో మరణాలు ఉన్నాయి. ఇంకొక వైపు హర్ముజ్ జలసంధిలో గధీర్ అనే వాటి జలాంతర్గాములు, ఇరాన్ జలాంతర్గాములు చాలా చిన్నవి, నీటి అడుగున ఉంటాయి. అండర్ వాటర్ నీటి అడుగున ఉండి సడన్గా షిప్ల మీద దాడి చేస్తాయి. వార్షిప్లు అమెరికా పంపించదలుచుకుంది కదా, షిప్ల మీద దాడి చేస్తాయి. ఇరాన్కి సంబంధించిన హర్ముజ్ జలసంధికి ఇప్పటికి కూడా అమెరికా వెళ్ళడానికి భయపడుతుంది. వార్షిప్లను పంపిస్తామని చెప్పింది కదా, ఇప్పటికి కూడా వెళ్ళడానికి భయపడుతుంది. అందువల్ల అన్ని దేశాలు, ఇంతకుముందు గతంలో దేశాలన్నీ అనేక దేశాలను కోరింది, మీరు కూడా వార్షిప్లను పంపించండి అని. చాలా దేశాలు తిరస్కరించాయి. మ్యాక్సిమం దేశాలు మేము యుద్ధంలో మేము కలగజేసుకోమని తిరస్కరించాయి. అయినా మళ్ళీ ఆ దేశాల మీద ఒత్తిడి పెడుతుంది, రకరకాల రెచ్చగొడుతుంది. మీరు పిరికి వాళ్ళు, నాటో పిలికిది నాశనం అయిపోయింది, నాటో లేదని నాటో దేశాల మీద, ఇతర దేశాల మీద ట్రంప్ అనేక రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆ దేశాలన్నిటి మీద. వాటి ఎట్లయినా యుద్ధంలోకి లాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే మొన్న యుద్ధం ఓడిపోయింది ఇరాన్, సర్వనాశనం అయిపోయింది ఇరాన్ దగ్గర ఏమీ లేవని చెప్పినోడు ఇప్పుడు హర్ముజ్ జలసంధికి
పెద్ద ఎత్తున వార్షిప్లు అన్ని దేశాలు కలిపి వార్షిప్లు పంపించడానికి వీలుగా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేయించే ప్రయత్నం చేశాడు. ఆ తీర్మానం అనేది డైరెక్ట్గా పెట్టకుండా భద్రతా మండలిలో బహ్రెయిన్ చాలా దగ్గరిది, అమెరికాకు చాలా దగ్గరి దేశం. బహ్రెయిన్ నాయకత్వంలోని గల్ఫ్ అరబ్ దేశాలు జీసీసీ అంటారు వీటిని, ఇవి కలిపి అమెరికా మద్దతుతో ఒక తీర్మానం ప్రవేశపెట్టినాయి. ఏమని? హర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం కోసం, వాణిజ్య నౌకలను కూడా రక్షించడం కోసం అన్ని దేశాలు కలిపి బల ప్రయోగం చేయాలి, అంటే వాటి మీద దాడులు చేయాలి, ఇరాన్ మీద దాడులు చేయాలి, ఇరాన్ షిప్ల మీద దాడులు చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఓడిపోయింది. ఓడిపోవడం అంటే వీటో ప్రయోగించింది ఆ తీర్మానం మీద. గతంలో ఇజ్రాయెల్ చేసిన అనేక దుర్మార్గాల మీద ఎవరైనా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెడితే అమెరికా ఎట్లయితే తనకున్న వీటో పవర్తో దాన్ని అడ్డుకుంటుందో, ఇజ్రాయెల్ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ భద్రతా మండలిలో గాజా మీద దాడిని వ్యతిరేకిస్తూ భద్రతా మండలిలో ఎవరు తీర్మానం ప్రవేశపెట్టినా తన వీటో పవర్తో అమెరికా అడ్డుకునేది. ఇజ్రాయెల్ చేసిన దుర్మార్గాలను, అమెరికా చేసిన దుర్మార్గాలను భద్రతా మండలిలో వ్యతిరేకంగా తీర్మానాలు కాకుండా అమెరికా వీటో పవర్తో అడ్డుకునేది. ఇప్పుడు అదే వీటో పవర్తో అమెరికా చేయిద్దామనుకున్న ఈ తీర్మానాన్ని చైనా, రష్యా, ఆశ్చర్యకరంగా ఫ్రాన్స్ కూడా తమ వీటో పవర్తో అడ్డుకున్నాయి. దీనివల్ల యుద్ధం మరింత పొడిగించడం, మరింత విస్తరించడం తప్ప ఇంకేమీ ప్రయోజనం ఉండదు అని ఈ 3 దేశాలు కూడా చెప్పాయి. భద్రతా మండలిలో ఆ తీర్మానం జరగలేదు. వీటో ప్రయోగించడం వల్ల ఆ తీర్మానం వెనక్కి వెళ్ళిపోయింది. అది పరిస్థితి. అమెరికా ఎంత ప్రయత్నించినా అటు భద్రతా మండలిలో కానీ ఇతర దేశాలతో బతిమిలాడినా, బెదిరించినా వాళ్ళు రావటం లేదు. అయినా సరే నేనే గెలిచాను, కింద పడ్డ పైన చెయ్యి నాదే ఉంది అన్నట్టు అమెరికా ప్రజల ముందు తను ఇప్పటికీ విజయం సాధించారని, ప్రపంచమంతా తన గుప్పెట్లోనే ఉందని, ఇరాన్ సర్వనాశనం అయిపోయిందని ప్రచారం చేసుకుంటూ ఇంకా అధ్యక్షుడుగా ఎల్లకాలము లేకపోతే చాలా కాలము కొనసాగాలని ప్రయత్నిస్తున్నాడు. అటు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబెట్టడానికి అమెరికాను తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ సాధ్యం కాక అనేక మంది మిలిటరీ అధికారులను, మిలిటరీ చీఫ్తో సహా అనేక మంది మిలిటరీ జనరల్లను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నాడు రీసెంట్గా. అంటే నిన్ననే కావచ్చు, నిన్ననే మొత్తం అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నారు, పాత వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. అంటే ఆయనకు నమ్మకం కుదరటం లేదు. ఒకవైపు మాటలైతే మాట్లాడుతున్నాడు, ఇరాన్ను ఓడించాం, మిసైల్స్ లేవు వాళ్ళ దగ్గర, నేవీ లేదు, ఎయిర్ క్రాఫ్ట్ లేవు, ఎయిర్ ఫోర్స్ మొత్తం నాశనమైంది, రాకెట్ లాంచర్స్ అన్నీ నాశనం అయిపోయి ఇరాన్ రాతి యుగంలోకి వెళ్ళబోతున్నదని ప్రకటించిన వాడు ఇవాళ తన మిలిటరీ చీఫ్లను, తన మిలిటరీ జనరల్లను మార్చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి రావాల్సిన పరిస్థితి. ఇంకొక వైపు అన్ని దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనేటట్టు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటేనే అమెరికా ప్రజలకు కూడా అర్థమవుతున్నది, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు, తన భయాన్ని కప్పిపెట్టుకోవడం కోసం అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతున్నది. ఇంకొక వైపు ఇరాన్ను రాతి యుగంలోకి పంపిస్తామన్న తర్వాత ఇరాన్ మిలిటరీ జనరల్ సయ్యద్ మజీద్ మౌసమి, ఐఆర్జీసీలో జనరల్ సయ్యద్ మజీద్ మౌసమి ఒక మాట అన్నాడు తాజాగానే, మొన్న. మీరు 6000 సంవత్సరాల పురాతన నాగరికతను సవాల్ చేస్తున్నారు. ఆయన అంటుంది ఇరాన్ గురించి, ఇరాన్కి 6000 సంవత్సరాల నాగరికత ఉన్నదని ఆయన చెప్తున్నాడు. మీరు 6000 సంవత్సరాల పురాతన నాగరికతను సవాల్ చేస్తున్నారు, కానీ మీ ఉనికి కేవలం 250 సంవత్సరాలు మాత్రమే. అమెరికా ఉనికి 250 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. అమెరికా చరిత్రనే యూరప్ నుంచి ప్రజలు వచ్చి అమెరికన్స్ని, రెడ్ ఇండియన్స్ని దారుణంగా నరికి హత్యలు చేసి అమెరికాను ఆక్రమించుకున్న చరిత్ర వాళ్ళది. మమ్మల్ని తిరిగి రాతి యుగానికి పంపగలమని మీరు నిజంగా నమ్ముతున్నారా అని ట్రంప్ను ప్రశ్నించాడు ఆయన. అమెరికాకు ఒక నాగరికత, ప్రజలకు సంబంధించిన నాగరికత ఉన్నదా? ఒక సంస్కృతి ఉన్నదా? అమెరికా సంస్కృతి అంతా దాడుల సంస్కృతి.
అమెరికా నాగరికత అంతా దౌర్జన్యాల, ఆక్రమణల నాగరికత. ప్రజల మీద దాడులు చేసి అమెరికాను ఆక్రమించుకున్నారు. యూరోప్ ప్రజలు ఇప్పుడు వాళ్ళదే అమెరికా అని మాట్లాడుతున్నారు. ట్రంప్ కూడా అమెరికా వాడు. నిజం చెప్పాలంటే అమెరికా వాడు కాదు. అమెరికాలో పుట్టొచ్చు కాక, కానీ అమెరికన్స్, అసలైన అమెరికన్స్ వాళ్ళు కాదు. అక్కనే అసలైన అమెరికన్స్ని హత్యలు చేసి, నరికి, రక్తాలు బారించి యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు ఆక్రమించుకున్నారు. అలాంటిది అమెరికా ఇప్పుడు 6,000 సంవత్సరాల నాగరికత ఉన్న ఇరాన్ గురించి మాట్లాడుతుంది. 5-6 వేల సంవత్సరాల నాగరికత ఉన్న భారతదేశం గురించి అది మాట్లాడుతుంటుంది. అనేక దేశాల గురించి అత్యద్భుతమైన నాగరికతలు ఉన్న, అత్యద్భుతమైన సంస్కృతిగా చరిత్ర ఉన్న దేశాల గురించి ట్రంప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అమెరికాలకు, ఇజ్రాయెల్కి అసలు చరిత్ర ఏంటి? దుర్మార్గమైన చరిత్ర, చాలా చిన్న చరిత్ర, అది కూడా దుర్మార్గమైంది. ఆక్రమణల చరిత్ర మాత్రమే ఉన్నది. అట్లాంటి ఆధిపత్యం, ఆక్రమణ, దుర్మార్గాలు, దాడులు, యుద్ధాలు, హత్యలు, ఈ చరిత్ర అమెరికాది, ఇజ్రాయెల్ది. ఈ చరిత్రని ఇరాన్ మిలిటరీ జనరల్ ప్రశ్నించడమే కాదు, మనందరము ప్రశ్నించాలి. ఈ అమెరికా, ఇజ్రాయెల్ల దుర్మార్గాలను, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను, ఆక్రమణలను, యుద్ధాలను, హత్యలను ప్రతి ఒక్కళ్ళము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.